Gospel according to Matthew, chapter 16, reading all together, verse 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరొకసారి చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన పరిశుద్ధ పావన నామమున నీ పాదముల చెంత చేరి మీ స్వరము వినున్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని అనుగ్రహించి 2వ నెలలో ప్రవేశపెట్టడానికి మీకు ఇష్టమైనందుకు స్తోత్రములు. మా దేశంలో బహిరంగముగా మీ నామము చుట్టూ చేరి వచ్చే స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మమ్మను కాపాడి రక్షించి సంరక్షించి పోషించి నడిపిస్తున్నందుకు స్తోత్రములు. మా పాప క్రయధనముగా సిలువలో మీరు వధించబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలములలో ఆసీనుడై ఉన్నందుకు స్తోత్రములు. భూమి యందంతటా మీ నామము వ్యాపించబడి ఉన్నందుకు స్తోత్రములు. నీ విశ్వాస్యత, నీ సత్య సంధత్వము మేఘములంటుచూ ఉన్నందుకు వందనములు. మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నమ్మదగిన దేవుడుగా ఉండి మీ స్వభావమునకు విరోధమైనది ఏదియూ చేయలేదు గనుక స్తోత్రములు. స్థానిక సంఘమును ప్రేమించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులను కృప చూపించి ఈ ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నట్లు మీ అనాదికాల ఏర్పాటు కొరకై స్తోత్రములు. ప్రార్థించి ప్రయాసపడి కన్నీరు కార్చి చెమటోడ్చి సమర్పించుకుని త్యాగము చేసి నీ ద్రాక్షావళిలో తోటలో పనిచేస్తున్న వారందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసుడు అమ్రోజు గారు కూడా వృద్ధా బలహీనతలో ఉదయకాలం మా మధ్యలో ఉండటానికి సహాయపడినందుకు స్తోత్రములు. తిరిగి వైజాగ్ ప్రయాణము రేపు తన కార్యక్రమాలన్నింటిలో మీ హస్తము చాపి ఆదుకొనుము. సమీప దూర ప్రాంతాల నుండి తెచ్చిన విశ్వాసులను బట్టి, బాధ్యత గల సహోదరులను బట్టి మీకు స్తోత్రములు. సేవకులను బట్టి మీకు వందనములు. మేము కలిసి నీ సన్నిధిలో మేలు పొందినట్లు మమ్మను దయచేసి జ్ఞాపకం ఉంచుకునము. మాకిచ్చిన మంచి పాటల సమయం కొరకే వందనములు. నీ వాక్యము కూడా అనుగ్రహించుము. నన్ను కడిగి పరిశుద్ధపరచుము. నా నోట మీ మాట ఉంచుము. నీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలబడుతూ మీ వాగ్దానములు కోరుతూ మీ సింహాసనమును సమయోచితమైన సహాయం కొరకే సమీపిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. వందన వచనములు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో పాపాత్ముడైన మానవుణ్ణి రక్షించి సమకూర్చి దేవుని స్వాస్థ్యముగా ప్రజలుగా చేసుకోవాలన్న సంకల్పము భూమి పునాదులు వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన ఉద్దేశము. దేవుని సంఘము దైవ సంకల్పం. దేవుని సంఘము దేవుని అనాదికాల ఏర్పాటు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి సంఘము కొరకైన ప్రణాళిక కలిగి ఉన్న సంగతి దేవుని వాక్యములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అనాదికాల ఏర్పాటును బట్టి
ఈ సంఘం యొక్క ప్రత్యక్షతలోనికి క్రమేణా మనల్ని తీసుకునే సంగతి అమోఘం. మత్తయి భక్తుడు, చెదిరిన యూదులు ఆ దేవుని సంఘమైన యేసు ప్రభు శరీరములోనికి సమకూర్చబడాలని కోరుచు దేవుడు తన సంఘమును కట్టుచున్నాడన్న మాట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీదైన కైసరులోనే యేసు ప్రభు శిష్యులతో ఈ మాట ఎందుకు చెప్పాలా? యూదా ప్రాంతములో, గలిలే ప్రాంతములో, సమరయ ప్రాంతములో యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పకూడదు అనే ప్రశ్న ఆలోచించే వారికి తటస్థించుట సహజమే. బహుశా యూదా ప్రాంతములో, గలిలే ప్రాంతములో, సమరయ ప్రాంతములో యేసు ప్రభు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునన్న ప్రత్యక్షత వెల్లడిపరిచి ఉంటే యూదులు ఇది మాకే అనేవారేమో, సమరయులు ఇది మాదే అనేవారేమో, గలిలేయులు ఇది మాదే అనేవారేమో. అందుకనే దేవుడు ఇది సార్వత్రిక సంఘం అని తెలియచేటి కొరకై ఫిలిప్పీదైన కైసరు అనగా యూదులకు చెందని స్థలములో దేవుడు ఆ సంఘం యొక్క ప్రత్యక్షతను వెల్లడి చేసినట్లు మనకు పరిచయం. కట్టుట దైవ నైజం, పడగొట్టుట దయ్యం యొక్క స్వభావం. కట్టుట దేవుని ఉద్దేశ్యం, పడగొట్టుట సాతాను యొక్క ఉద్దేశ్యం. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కట్టబడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అయితే మానవుడు దేవునికి విరోధముగా కట్టబడగలను, సమకూర్చబడగలను అన్న ప్రయత్నాలు చేస్తూ కట్టబడకుండా పడగొట్టబడడం మనం గమనిస్తూ ఉంటాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పడిపోయారన్న సంగతి గుర్తించినప్పుడే దేవుడు వారిని కట్టడానికి అవకాశం ఉంది. వారు బాగున్నామని గుర్తించినప్పుడు బహుశా వారిని దేవుడు కట్టలేడేమో. కనుక ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు సెలవిస్తున్నప్పుడు ఆ సంఘము కట్టబడటానికి ఇష్టపడి ఉండాలన్న సంగతి ఈ వచనం యొక్క ప్రాథమికమైన సారాంశం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటానికి మీరు అనుమతిస్తే మన పితరుల జీవితాలైన ఇశ్రాయేలీల చరిత్ర వైపు మీ గమనాన్ని మళ్లించాలని కోరుచున్నాను. ఇశ్రాయేలు ఎలాగూ కట్టబడని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని కట్టడానికి ఇష్టపడి యెషయా గ్రంథం మొదలుకొని దాదాపు మలాకి గ్రంథము దాకా ప్రతి అధ్యాయములోనూ, ప్రతి పుస్తకంలోనూ దేవుడు ఇశ్రాయేలును కట్టడానికి చేసిన సర్వోత్తమమైన ప్రయత్నము గ్రంథస్థం చేయబడి ఉన్నది. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలును కట్టే దేవుడు కొత్త నిబంధనలో ఉన్న సంఘాన్ని కట్టుటకు సమర్థుడు. యేసు ప్రభు రక్తానికి వలపటున్న ఇశ్రాయేలును కట్టిన దేవుడు యేసు ప్రభు రక్తములో ఉన్న ప్రస్తుత రక్షించబడిన వారిని కట్టడానికి యోగ్యుడు. యేసు ప్రభు యొక్క శిలువకు దూరముగా ఉన్న ఇశ్రాయేలుని కట్టడానికి సామర్థ్యము గల దేవుడు యేసు ప్రభు యొక్క శిలువను ఆశ్రయించిన మనలను కట్టుటకు సిద్ధహస్తుడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని కట్టవలసిన ఆగత్యత ఏంటి? వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఇశ్రాయేలు యొక్క పడిపోయిన స్థితి యెషయా గ్రంథంలో ఓ చక్కటి దృష్టాంతముగా వ్రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 66 అధ్యాయాల సమ్మిళితం. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటే ఓ చిన్న బైబిల్ అని బైబిల్ పండితులు సంబోధించుట పరిచయం. 66 అధ్యాయాలు బైబిల్లోని 66 పుస్తకాలకు సాదృశ్యంగా ఉన్నాయి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి పుస్తకమైన ఆదికాండానికి సాదృశ్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము బైబిల్లోని 2వ పుస్తకమైన నిర్గమకాండానికి సాదృశ్యం. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం బైబిల్లోని 40వ పుస్తకమైన మత్తయి సువార్తకు సాదృశ్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం బైబిల్లోని ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథానికి సాదృశ్యం. కనుక యెషయా గ్రంథంలోని 66 అధ్యాయాలు బైబిల్లోని 66 పుస్తకాలకు నిలువెత్తటి సాదృశ్యాలు. అందుకని యెషయా భక్తుడు ఈ 66 అధ్యాయాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలును గురించి వ్రాయటానికి, వారిని ప్రోత్సాహపరచడానికి చేసిన గంభీరమైన ప్రయత్నం ఇక్కడ గ్రంథస్థం చేయబడింది.
మనకు పరిచయమైనట్లు యెషయాకి ఇద్దరే కుమారులు ఉన్నారు. యెషయాకి ఇద్దరే ఎందుకు కుమారులు ఉన్నారు? ముగ్గురు అయింటే బాగుండేది కదా, ముగ్గురే ఎందుకున్నారు, ఒక్కళ్ళయింటే బాగుండేది కదా అనే ప్రశ్నలు బహుశా మనలో దాపరించవచ్చు. యెషయాకి ఇద్దరే కుమారులు ఉన్నారన్న సంగతి మనకు దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, యెషయా భక్తుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను క్రోడీకరించి తన చేతుల్లో నుండి 66 అధ్యాయాల్లో జాలవిర్చిన తీరు అమోఘం అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. నిబంధనలు 2 ఎలాగున్నాయో అలాగే యెషయా కూడా ఇద్దరే కుమారులు ఉన్నారు. యెషయా కుమారుడు ఒక కుమారుని పేరు, ఇది ఉచ్చరించడం కొద్ది కష్టమే. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మాషేర్ షలాల్ హస్బజ్ నంబర్ వేసి ఇక్కడ కింద రాశారు, త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల పెట్టబడను. టేకింగ్ ద స్పాయిల్ అవుట్, దోపుడు సొమ్మును త్వరితముగా తీసుకొని వెళ్ళుట. ఇది ఓ కుమారుని పేరుకు అర్థం. ఇలాంటి అర్థం ఉండే ఈ కుమారుని పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? అందుకే మీరు గమనించుంటారు, బైబిల్లో ఎవరి కుమారుల పేర్లైనా వేరే వాడు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ యెషయా కుమారుల పేర్లు ఎవరు పెట్టుకున్నట్లు నాకు గుర్తులేదు. బహుశా పొడగాటి పేర్లని పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, లేకపోతే ఉచ్చరించడానికి కష్టమని పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, లేదా ఆ పేర్లు ఉన్నాయని తెలిసి పేర్లు పెట్టుకోకుండా ఉన్నారా? కారణం ఏమైనా ఉండవచ్చు. నేనుగా గుర్తించే కారణం ఏంటంటే, ఈ ఉచ్చరించడానికి కష్టమని పొడగాటి పేర్లని బహుశా చాలామంది వీటిని పెట్టుకోవటానికి ఇష్టపడకుండా ఉండవచ్చు. చాలా తేలికైన పేర్లు, ఒకే వరుసలో వల్లించే పేర్లు అయితే మనకి చాలా ఇష్టం. ఈ కుమారుడు మనకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, పాత నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం మొదలుకొని 39వ అధ్యాయం దాకా యెషయా గ్రంథములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు శత్రువులను కొల్లగొట్టి దోపుడు సొమ్మును త్వరగా తీసుకుని వచ్చిన సంగతి అక్కడ గ్రంథస్థం చేయబడింది. అది పాత నిబంధన యొక్క సారాంశం. ఇంకొక కుమారుడు యెషయాకున్నాడు. ఆయన పేరేంటి? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేర్యాషూబును సాకరేవి మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. షేర్యాషూబును అనే పేరు యెషయా ఇంకొక కుమారునికి ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, ద రెమినెంట్ షల్ రిటర్న్, శేషము తిరిగి వచ్చును. ఇది యెషయా గ్రంథము 40వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా ఉన్న దేవుని కొత్త నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలు తిరిగి వచ్చుట కొత్త నిబంధన యొక్క సారాంశం. దేవుని ప్రజలు దోపుడు సొమ్మును చేతబట్టుకొని త్వరితముగా వచ్చుట పాత నిబంధన సారాంశం. యెషయా ఇద్దరు కుమారులు కొత్త నిబంధనను పాత నిబంధనను మనకు చూపిస్తూ ఉన్నారు. కనుక యెషయా భక్తుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు అంటే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. దేవుడు తన స్వాస్థ్యమును తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడన్న సంగతి ఈ కొత్త నిబంధనలో మనకున్న సారము. దాన్ని మత్తయి భక్తుడు 16:18 మత్తయి సువార్తలో అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుని శేషము త్వరగా తిరిగి వచ్చును అన్న మాటకు కొత్త నిబంధనలో మత్తయి భక్తుడు ఇచ్చిన వ్యాఖ్యానమే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుని స్వాస్థ్యము తిరిగి వచ్చుట అన్న విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా కొత్త నిబంధనకు సాదృశ్యమైన అధ్యాయాల్లో గ్రంథస్థం చేయబడింది. ఈ 40వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా కొత్త నిబంధనకు సాదృశ్యమని మనకు తెలుసు. అదే నిజమైతే కొత్త నిబంధనలో ఏముంది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. కనుక ఈ త్రిత్వమైన దేవుడు కొత్త నిబంధనలో కలిసి ఓ జట్టుగా పనిచేసిన సంగతి అమోఘం. అదే నిజమైతే యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని
66వ అధ్యాయం దాకా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా కలిసికట్టుగా పనిచేశారన్న సంగతి ఈ వాక్యంలో మనము గమనిస్తున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మొదలుకొని 48వ అధ్యాయం దాకా తండ్రి అయిన దేవుని గురించిన మాటలు వ్రాయబడ్డాయి. అంటే తండ్రి అయిన దేవుని గురించి విస్తారంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఫోకస్ చేశాడు. అందుకనే నేను యెహోవాను, నేను యెహోవాను, నేను యెహోవాను, నేను యెహోవాను అనే మాటను మనం గమనించవచ్చు. కీలకమైన మాట ఆ భాగములో యెషయా 45:22లో బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను. అది తండ్రి అయిన దేవుని యొక్క భాగమని యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం దాకా మనం గమనించవచ్చు. ఆ తర్వాత యెషయా గ్రంథము 49వ అధ్యాయం మొదలుకొని 57వ అధ్యాయం దాకా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించిన వర్ణన విస్తారంగా వ్రాయబడింది. యేసు ప్రభువారు ప్రాముఖ్యంగా అక్కడ ప్రొజెక్ట్ చేయబడ్డాడు. దానికి మూలముగా 53వ అధ్యాయం యెషయా గ్రంథం యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి, యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని గురించి, యేసు ప్రభు యొక్క బలియాగమును గురించి వివరించిన వర్ణన ఉత్తమోత్తమైనది. పాత నిబంధనలో 53వ అధ్యాయం యెషయా గ్రంథానికి మించిన యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యం యొక్క వర్ణన ఇక ఎక్కడ పొరపాటున కూడా మనకు కనబడదు. ఆ తర్వాత యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన విషయాలు రాయబడ్డాయి. దీనికి మూలం 61వ అధ్యాయం యెషయా గ్రంథములో ప్రభు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చును, బీదలకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించును అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని యెషయా గ్రంథం 66వ అధ్యాయం దాకా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సమిష్టిగా పనిచేస్తున్న కార్యము మనకు పరిచయం. అది కొత్త నిబంధనకు సాదృశ్యం. అది యెషయా భక్తుడు దేవుని ప్రజలైన శేషమును తిరిగి సమకూర్చుకోవటానికి ఉద్దేశించిన సంగతిని మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం దాకా ఉన్న 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. ఉదయకాలం 2 సెషన్స్లో మనకు 2 విషయాలు జ్ఞాపకం చేయబడినాయి. మొదటి సెషన్లో ద కమెన్స్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఆరంభము. రెండవ సెషన్లో ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క మూలము లేదా సిద్ధాంతము. ఈ సాయంకాలము ద కేర్ ఫర్ ద చర్చ్, సంఘం విషయమై దేవునికి కలిగిన చింత. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి పూర్వము ఇశ్రాయేలీయులు చెరపట్టబడిన వారై బబులోను యొక్క రాజు స్వాధీనం కింద ఉన్నారు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయము శత్రువుల యొక్క చేతిలో బహుశా కోరేసు రాజు ఇలాగూ పారసీకపు దేశపు బంధకాల్లో వారు ఉన్నారు. మెట్టుకు ఏమైతేనేమి వారు దేవుని దేశమునకు వెలపట్టున్న దేశములో దేవుని చేతిలో ఉండటానికి బదులుగా దేవునికి విరోధులైన రాజుల చేతిలో ఉన్నారు. ఇప్పుడు వారికున్న సంగతి ఏంటంటే, దేవుడు మమ్మల్ని పిలిచాడు కదా, మోషేని పంపించాడు కదా, 430 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు మమ్మల్ని బయటికి తెచ్చాడు కదా, ఎర్ర సముద్రం గుండా నడిపించాడు కదా, అరణ్యములో మాకు సహాయం చేశాడు కదా, ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచాడు కదా, విధి రూపకమైన 10 ఆజ్ఞలు దేవుడు మాకు ఇచ్చాడు కదా, మమ్మల్ని ప్రజలుగా చేశాడు కదా, తిరిగి మాకు ప్రవక్త అయిన సమూయేలుని ఇచ్చాడు కదా, ఆ ప్రవక్త అభిషేకించిన దావీదుని ఇచ్చాడు కదా, దావీదు తర్వాత సొలొమోను వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు కదా. ఇలాగ మా చరిత్ర జరిగిపోతూ ఉంది, అంతదాకా బాగుంది. అయితే ఒక కాలం వచ్చిన తర్వాత మేము శత్రువుల యొక్క చేతిలో చిక్కి బందీలుగా మా దేశాన్ని విడిచి, మా మందిరాన్ని విడిచి, మా ప్రజలను విడిచి, మా పితరుల సమాధులు ఉండే స్థలాన్ని విడిచి ఈ ప్రాంతానికి తీసుకొని రాబడ్డాం. చెరలో ఉన్నాం, బబులోని చెరలో ఉన్నాం, పారసీక దేశపు రాజు యొక్క చెరలో ఉన్నాం. ఇక్కడ నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరు? ఇశ్రాయేలీయులు తమను తాము తమ పొరుగునున్న సామాన్యమైన ప్రజలతో పోల్చుకొని ఆలోచిస్తున్నారు. ఓవైపు బబులోనీయులు, ఓవైపు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నారు, బబులోనీయులు సౌఖ్యముగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు బందీగా ఉన్నారు, బబులోనీయులు స్వేచ్ఛగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో ఉన్నారు, బబులోనీయులు సొంత దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని మందిరానికి దూరంగా ఉన్నారు, బబులోనీయులు ఈ దయ్యపు యొక్క సమాజానికి దగ్గరగా ఉన్నారు. ఇశ్రాయేలుకి రాజు లేకుండా ఉన్నారు, బబులోనీయులు రాజరికంలో ఉన్నారు. ఇశ్రాయేలుకి నిరీక్షణ ఆధారం లేకుండా ఉన్నారు, బబులోనీయులు సమస్తాన్ని వారి చేతిలో కలిగి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇశ్రాయేలీయుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడేమయ్యాడు?
దేవుని సంకల్పం ఏమైంది? దేవుని వాగ్దానాలు ఏమైపోయాయి? దేవుని ఉద్దేశం ఏమైపోయింది? ఈ దేవుడు బహుశా బబులోనీల దేవుడి కంటే గొప్పవాడు కాదేమో. మా నిరీక్షణ బబులోనీల నిరీక్షణ కంటే గొప్పది కాదేమో. నిజంగా మేము భక్తితో ఇంతవరకు దేవుని సేవించడం నిజమైన సేవ కాదేమో. కారణం ఏంటి? మాకంటే శత్రువులైన వారు ఉన్నత స్థలంలో ఉన్నారు, మాకంటే దేవునికి విరోధమైన వారు అత్యధికమైన స్థానంలో ఉన్నారు, మాకంటే దేవుని చేత నిరాకరించబడిన వారు స్వేచ్ఛగా సౌఖ్యముగా జీవిస్తున్నారు. నిజంగా వారి దేవుడే దేవుడు గనక బహుశా వారు అంత ఉన్నత స్థితిలో ఉన్నారు. మా దేవుడు నిజంగా మాకు దేవుడు కాదు గనక మేము ఇంత దివాళా తీసిన స్థితిలో ఉన్నాం. అది ఇశ్రాయేలీల మనస్సులో ఉన్న బాధ. ఏషియా భక్తుడు ఇశ్రాయేలీల మనస్సు నెరిగి, దేవుడు బబులోనీల దేవత కంటే, పారసీకపు దేవతల కంటే, బబులోన్లో ఉన్న వారందరికంటే గొప్పవాడని, దేవుని వ్యక్తి మారలేదని, దేవుని సంకల్పం మారలేదని, దేవుని వాగ్దానాలు మారలేదని, దేవుని శక్తి మారలేదని, దేవుని యొక్క అనాదికాల ఉద్దేశం మారలేదని తెలియచేయటానికి కొరకు యెషయా భక్తుడు ఇశ్రాయేలీలకు చేసిన గంభీరమైన ప్రయత్నం యెషయా గ్రంథం 40 అధ్యాయం మొదలుకొని 48వ అధ్యాయం దాకా రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలకు మొదట ఏమని తెలియజేస్తున్నాడు? ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో రాయబడింది. అందుకని ఆ దేవుడు ఎంత గొప్పవాడో వారు గుర్తించాలని కోరాడు. దేవుడు గొప్పవాడని దేవుడు గొప్పవాడని ఇశ్రాయేలు గుర్తించాలని కోరితే యెషయా మొదట ఏం చేశాడు? దేవుడు మాట్లాడేవాడు అని వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు మూగివాడు కాదు, దేవుడు నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూచేవాడు, చేతులుండి తాకేవాడు, కాళ్ళుండి నడిచేవాడు, హృదయం ఉండి మన విషయమై చింత కలిగిన వాడు. గాడ్ ఈస్ అలైవ్, దేవుడు సజీవుడు అని ఇశ్రాయేలు గుర్తించాలని యెషయా యొక్క ప్రగాఢ వాంఛ. ఇశ్రాయేలు పడిపోయావు, ఇశ్రాయేలు బంధకములో ఉన్నావు, ఇశ్రాయేలు దేవుని స్థలానికి ఉద్దేశానికి దూరంగా ఉన్నానని అనుకుంటున్నావు. నేను ఇంత దూరంలో ఉన్నానే, నా కుటుంబం దూరం అయిపోయింది, నేను చేరి వస్తున్న సమాజం దూరం అయిపోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, మా విషయమే దేవుడు పట్టించుకోవట్లేదేమో, మా విషయమే దేవుడు చింతించట్లేదేమో, మా దేవుడు ఏమాయని, మా వాగ్దానాలు ఏమాయని, దేవుడు మా పక్షాన్ని కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు ఏమాయని, మా పరిస్థితి ఇంతేనా, నిరీక్షణకు ఆధారం లేదా, మా జీవితాలు చీకట్లో మగ్గాల్సిందేనా, బందీలుగా జీవితాన్ని కొనసాగించాల్సిందేనా, పరాదేశంలో పరదేశులుగా ఉండాల్సిందేనా, తిరిగి దేవుని నివాస స్థలమైన యెరూషలేముకి వెళ్ళమా, ఆ మందిరంలోనికి ప్రవేశించమా, అక్కడ బలులను అర్పించమా, అక్కడ యాజకులు మేము చూడమా, అక్కడ దేవుని వాక్యాన్ని మేము వినమా, అక్కడ దైవిక సంకల్పంలోనికి మేము రామా, దేవుడు మా మధ్యలో నివాసం ఉండడా, ఇక మా జీవితం ఎంతేనా? ఇలాంటి మనసుతో వచ్చి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావేమో, నా జీవితం ఇక ఇంతేనేమో అని. కాదు కాదు, నీ విషయమై దేవుడు గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో దేవుడు మాట్లాడేవాడు. 40వ అధ్యాయము 1వ వచనం, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా. దేవుడు మాట్లాడతాడండి. ఈయన మూగివాడు కాదు, ఈయన మాట్లాడని వాడు కాదు. ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? బందీలుగా ఉన్న వారితో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? చెరలో ఉన్న వారితో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? పడిపోయిన వారితో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? పాపులతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? పడిపోయిన వారితో మాట్లాడతాడు. మీ దేవుడు సెలవిచ్చు మాట ఏమనగా. మా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా. అవును, మీ దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 4 యేసు ప్రభువ దేవుడు మాట్లాడిన సందర్భాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి వచనంలో మనం చూస్తాం, 2వ వచనం చివరి భాగంలో, ఆమె దోష రుణము తీర్చబడెను. ఎవరామె? ఇశ్రాయేలు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 40వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగం, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, కంఫర్ట్ మై పీపుల్ కంఫర్ట్. ఈయనంత ప్రశాంతంగా మాట్లాడే దేవుడు ఎక్కడైనా ఉన్నాడని నీ విన్నావా? దేవుడేమాయని, ఉద్దేశం ఏమైంది? బబులోనులో నేను బందీగా ఉన్నానే, అసలు నా దేవుడు బబులోను దేవుళ్ళ కంటే దేవుడు గొప్ప దేవుడు కాదేమో అనే పరిస్థితులు ఉన్న మానవుల దగ్గరికి దేవుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఓదార్చుడి ఓదార్చుడి. దేవుడు మనల్ని ఓదార్చడానికి ఇష్టపడే దేవుడు కనుక దేవుడు ఎప్పుడు మనల్ని గద్దించి మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ ఓదార్పుతో మాట్లాడుచున్నాడు.
ఏం ఓదారుస్తున్నాడు? ఎందుకు ఓదార్పు అవసరం? మొదటిది, నీ దోషులను క్షమించబడింది. మన పాపాలు పోయినాయి గనక మనము దేవుని చేత కట్టబట్టడానికి ఇప్పుడు మొదటి అర్హత పొందిన వారము. దోష శిక్ష తొలగించబడిన వారు దేవుని యొక్క సంఘములోనికి తీసుకుని రాబడుతున్నారు. పాప క్షమాపణ పొందిన వారు దేవుని సంఘములో భాగముగా చేయబడుతున్నారు. పరిశుద్ధులుగా దేవుని యొక్క రక్తమును, యేసు ప్రభు యొక్క రక్తమును ఆధారం చేసుకుని తీర్పు తీర్చబడిన వారు, అనగా నిర్దోషులుగా తీర్పు తీర్చబడిన వారు దేవుని యొక్క సంఘములో భాగమవుతున్నారు. నీ దోషాలు క్షమించబడ్డాయి అయ్యా, నీ దోషాలు క్షమించబడ్డాయి. నేను నిన్ను కట్టెదను, నీవు కట్టబడదువు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘమును కట్టెదను. కనుక మొదటి స్వరం ఏంటంటే ద వాయిస్ ఆఫ్ ద పార్డన్, క్షమాపణ స్వరం. రెండవ స్వరం ఏంటి? 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఆలకించుడి అనే మాట తెలుగులో చాలా పెద్ద మాట. మనం పిల్లల దగ్గరికి వెళ్ళి ఆలకించుడి అంటామా? పెద్దవాళ్ళు పిల్లవాళ్ళను చూచి ఆలకించుడి అంటారా? పిల్లవాళ్ళు పెద్దవాళ్ళను చూచి ఆలకించుడి అంటారా? బహుశా మీ వైపు ఈ మాట వాడరేమో, కానీ ఇది బైబిల్ పదం. సాధారణంగా బైబిల్లో దేవుని గురించి సంబోధించేటప్పుడు ఈ మాట వాడుతూ వచ్చినారు. సర్వ శరీరంలో ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించువాడా అనే కీర్తనాకారులు వాడిన సంగతి మనకు తెలుసు. అంటే ఒక చిన్నవారు పెద్దవారిని సంబోధించేటప్పుడు ఆలకించుడి అనే మాట అంటాం. అయ్యా మా మాట ఆలకిస్తారా సార్? మా మాట చెవిని పెడతారా సార్? మా మాట అంగీకరిస్తారా? కనుక ఆలకించుడి అనే మాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళను ఉద్దేశించి అనే మాట. ఇప్పుడు సోనియా గాంధీ లాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అయ్యో నేను చెప్పేది మీరు వినండి అంటారా? ఆలకించండి అంటారా? వినండి అనటానికి ఆలకించండి అనటానికి చాలా తేడా ఉంది. వినండి అనే దాంట్లో ఆజ్ఞ ఉంది, ఆలకించుడి అనే దాంట్లో ప్రేమ ఉంది. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుని దగ్గరికి వచ్చి ఆలకించుడి అంటున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు తృణమాత్రుడైన మానవుని దగ్గరికి వచ్చి ఆలకించండి అంటున్నాడు. దేవా, నీలాంటి దేవుడు, పరిశుద్ధుడైన వాడు, నిన్ను పోలిన వాడు, నీకు సమడైన వాడు ఎవరినూ లేరే. నీలాంటి దేవుడు మా దగ్గరికి వచ్చి ఆలకించడం అనేది ఏంటి? మీరు మాకు ఆజ్ఞాపించవచ్చు, మీరు ఆజ్ఞాపించండి. లేదు ఆలకించండి. ఏమని ఆలకించాలి ప్రభువా? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇది ఎక్కడి నుండి ఉంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-3 వచనాల్లో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రకటన మనకు పరిచయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనాల్లో యేసు ప్రభు యొక్క రాజ్య సువార్త ఇదే మాటలతో ఆరంభించబడిన సంగతి మనకు తెలుసు. అందుకని 40వ అధ్యాయం మత్తయి సువార్తను జ్ఞాపకం చేస్తుందన్న సంగతి మనకు పరిచయం. దేవుడు తన యొక్క కట్టే కార్యక్రమాన్ని మనల్ని సమకూర్చుతో ఆరంభించాలని కోరుచున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి లోయను ఎత్తు చేస్తున్నాడు, ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేస్తున్నాడు. ద వాయిస్ ఆఫ్ ద ప్రావిడెన్స్, సమకూర్చే స్వరాన్ని దేవుడు వినిపింప చేస్తున్నాడు. మూడవది ఏంటి? 6వ వచనం యెషయా 46, ఆలకించుడి, ప్రకటించమని ఇక్కడ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆలకించుడి. మరలా ఈ మాట వచ్చింది. ఏమని ఆలకించాలంట? సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు. ఏమని ఆలకించాలా? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు అంటే ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు? బబులోనీయులు గడ్డి కాదు, బబులోనీయులు మనుషులు కాదు, బబులోనీయులు ఎలాంటి వాళ్ళు? చాలా గొప్ప వాళ్ళు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి ఏం తెలియజేస్తున్నాడు? బబులోనీయులు కూడా గడ్డే, బబులోనీయులు కూడా నీటి ఆవిరి లాంటి వారే, బబులోనీయులు కూడా నీటి మీద ఉన్న బుడగ లాంటి వారే. వారు గతించిపోతారు, వారి దేశము లయమైపోతుంది, వారి ప్రజలు లయమైపోతారు, వారి రాజులు లయమైపోతారు, వారి భూమి లయమైపోతుంది, బబులోను దేశము కూడా కూల్చబడుతుంది. కనుక మీరు మీకంటే బబులోనీయులు గొప్పవారని అనుకోవటానికి లేదు. ఈ దినాల్లో మనకున్న అభిప్రాయం ఏంటి? మనకంటే లోకస్తులు చాలా గొప్పవాళ్ళని అనుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళు వేసుకునే తెల్ల కద్దరు చొక్కా చూసి, బంగారు బ్రాస్లెట్ చూసి, మెడలో చైన్ వేసుకునేది చూసి, చేతులు కుంగరాలు చూసి, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ చూసి, టాటా సుమో చూసి, లేకపోతే స్కార్పియో వెహికల్ చూసి, పెద్ద బంగ్లా చూసి, ఇదంతా మనం అనుకుంటాం ఓ దే ఆర్ గ్రేట్ పీపుల్, వారు గొప్పవారు, వారు చాలా కాలం ఉంటారు. బహుశా వారు నిజంగా గొప్పవారే లోకంలో కావచ్చు, వారు చాలా కాలం ఈ లోకంలో జీవించవచ్చు. అయితే గుర్తించుకోండి, సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు.
ఓ దినాన్ని వస్తుంది గడ్డి ఎండిపోతుంది, ఓ దినం వస్తుంది నీటి బుడగ ఆవిరైపోతుంది, ఓ దినం వస్తుంది పుష్పము రాలిపోతుంది, ఓ దినం వస్తుంది సమస్త మానవులు భూమి మీద నుండి తుడిచిపెట్టబడే దినం వస్తుంది. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మనకు దేనికి జ్ఞాపకం చేస్తుందండి? ద వాయిస్ ఆఫ్ ద ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దానం యొక్క స్వరాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ స్వరం ఏంటి? 9వ వచనం, యెషయా 4:9. సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వమెక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఎక్కడ ప్రకటించాలా? ఇప్పుడు ఎక్కడున్నారు వీరు? బబులోన్లో ఉన్నారు. బబులోన్లో ప్రకటించడానికి ఎక్కడ కుదురుతుంది? బబులోన్లో వీరి మాట ఎవరు వింటారు? బబులోన్లో వీరిని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? కానీ దేవుడు బబులోన్లో కూడా వీరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓ సియోను, ఓ యెరూషలేమా. దేవుడు స్థలం మారితే మన పేరు మర్చిపోడు. మనం ఏదో స్థలం మారితే పేర్లు మర్చిపోతాం. నేను ఇక్కడ ఉన్నంతకాలం మీలో చాలా మంది పేర్లు గుర్తుంటాయి. మళ్ళీ వేరే ఊరికి వెళ్తే మీ పేర్లు నాకు గుర్తుండవు. మళ్ళీ ఎవరైనా వచ్చి అక్కడ బ్రదర్ మేము పలానా ఊరండి అంటే ఏం పేరండి అని అడుగుతాం. మాయిజం. అయితే దేవుడు అలా కాదు. నువ్వు ఏ స్థలం మారినా, ఊరు మారినా, దేశం మారినా, ఖండాలు మారినా, భూమి మారినా, పరలోకానికి వెళ్ళినా దేవుడు నీ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నాడు. దేవుడు నీ పేరు తెలుసు, నీ ఇంటి పేరు తెలుసు, నీ వీధి తెలుసు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీ అన్నగారి పేరు, మీ అక్కగారి పేరు, మీ చెల్లి పేరు, మీ టీచర్ పేరు, మీ బోధకుని పేరు, మీ సంఘం పేరు. దేవుడికి అన్నీ తెలుసు. ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు. ఇలాంటి వార్తలు చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఓ ఇశ్రాయేలీయులారా, నేను బబులోను దేవుడి కంటే తక్కువ అనుకుంటున్నారా? నేను నెబుకద్నెజరు రాజు కంటే బలహీనుడని అనుకుంటున్నారా? నా చేతి ఏది కాదు అని అనుకుంటున్నారా? కాదు, నేను వారందరికంటే గొప్పవాడిని. నువ్వేదా గొప్పవాడు చెప్పు అని ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, చూడు, భూమిని జేనుతో కొలుచువాడెవడున్నాడు బబులోనులో? భూమి మట్టి అంతటిని తీసుకుని త్రాసులో తూచు సమర్థుడైన వాడు బబులోనులో ఎవడున్నాడు? సూర్యుని కలగజేసిన వాడు బబులోనులో ఎవడున్నాడు? నక్షత్రాలకు పేర్లు పెట్టిన వాడు బబులోనులో ఎవడున్నాడు? సముద్రానికి సరిహద్దులు నియమించిన వాడు బబులోనులో ఎవడున్నాడు? మానవ జాతిని కలగజేసి సమస్తమును మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నవాడు బబులోనులో ఎవడున్నాడు? నాకు మించిన జ్ఞానం గలవాడెవడు? నాకు మించిన బోధకుడెవడు? నాకు ఆలోచన చెప్పేవాడెవడు? నాకు మంత్రి అయిన వాడెవడు? నా అధికారాన్ని ప్రశ్నించే సమర్థుడెవడు? నా సింహాసాన్ని కూలగొట్టేవాడెవడు? నా ప్రభుత్వాన్ని పాడు చేసేవాడెవడు? ఈ ప్రశ్నలు 40వ అధ్యాయంలో తర్వాత వేసేటప్పటికి ఇశ్రాయేలు అనుకున్నారు, దేవుడు ఇంత గొప్పవాడా? అందుకే చివరిలో దేవుడే మాట అంటాడు, నేను తప్ప వేరొక వ్యక్తి లేడు, నాకు సముడైన వాడెవడు, నాకు సాటైన వాడెవడు అనే మాటలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని 48వ అధ్యాయం దాకా తిరిగి గమనించవచ్చు. ఎందుకు ఆ మాటలు చెప్పాడు? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి బబులోను యొక్క దేవతల కంటే, బబులోను యొక్క రాజు కంటే, బబులోను ప్రజల కంటే తక్కువగా అంచనా వేశారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారికంటే నేను తక్కువ కాదు, నాకు సముడైన వాడెవడున్నాడు, నాకు సాటి అయిన వాడెవడున్నాడు, నాతో పోల్చదగిన వాడెవడున్నాడు, నా సింహాసనం మీద ఉండదగిన వాడెవడున్నాడు, నా సామర్థ్యాన్ని పరీక్షించే వాడెవడున్నాడు, నా సింహాసనం మీద కూర్చున్న వాడెవడున్నాడు? బూదిగంత నివాసులారా, మీరు బబులోనీలు కావచ్చు, పారసీక వారు కావచ్చు, గోదావరిలు కావచ్చు, ఆంధ్రవాళ్ళు కావచ్చు, భారతదేశంగా వారు కావచ్చు, ఆసియా వారు కావచ్చు, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడన్న నేనే. 6000 సంవత్సరాలు మొదలుకొని మానవుల మధ్యలో వినిపించబడుతున్న స్వరం ఒక్కటే, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడన్న నేనే. ఈ మాట విన్న తర్వాత ఇశ్రాయేలుకు అనిపించింది, దేవుడు ఇంత గొప్పవాడా? అయితే ఈ దేవుని కొరకు మనం ఎదురు చూడాల్సిందే. అందుకే 40వ అధ్యాయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్. దేవుని వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది. మనం కట్టబట్టానికి మొట్టమొదటి కారణం ఏమై ఉండాలంటే, మనల్ని కట్టేవారు ఎంత గొప్పవారు. దాన్ని మనం గుర్తిస్తే మనం కట్టబడతామా లేదా అనే నిరీక్షణలోనికి మనం వస్తాం. ఉదాహరణకి గోదావరి మీద బ్రిడ్జి కట్టాలనుకోండి, మనల్ని పిలిచి ఇచ్చారనుకోండి, మీరు గోదావరి మీద బ్రిడ్జి కట్టేయండి, 100 కోట్లు మీకు ఇస్తామని. సరేనండి, నేను కట్టేస్తామంటారా? మనకు తెలుసు మనం కట్టలేము అని, మనకి చేత కాదు అని మనకు తెలుసు. మనకి డిజైన్ ఏం తెలియదు. పోనీ డిజైన్ తెలియకపోయినా డిజైన్ ఎవరితోనైనా వేయించుకొని వస్తామంటే మనకు అంత డబ్బు లేదు, మనకు అంత జ్ఞానం లేదు, అంత గ్రహింపు లేదు. అయితే అలాంటి బ్రిడ్జి కట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బహుశా ఎలాంటి వాళ్ళు కావచ్చు, టాటా వాళ్ళు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. వారు మాత్రం అలాంటివి కట్టడానికి సమర్థులైన వారు. మరి దేవుడు కూడా మానవుని కట్టడానికి సమర్థుడైన సంగతి మనం గుర్తించాలా. ఆయనకు సముడైన వాడు ఎవడునో లేడు.
ఆయనతో పోల్చదగిన వాడు భూమి మీద ఎవరునూ లేరు. ఆయన అసమానుడు. అలాంటి అసమానుడు మనల్ని కట్టాలని కోరుతున్నాడు. పాపాత్ముడైన మానవుని పరిశుద్ధుడైన దేవుడు కట్టాలని కోరుతున్నాడు. కట్టబడవా? ఆకాశ మహాకాశాలు కలగజేసిన దేవుడు మా భూమి మీద ఉన్న మానవుని కట్టాలని కోరుతున్నాడు. కట్టబడటం నీకు ఇష్టం లేదా? ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్, ఈ వ్యక్తి యొక్క గొప్పతనం. రెండవది ఏంటి? యెషయా గ్రంథం 41:42. ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్పస్. ఇశ్రాయేలు పక్షంగా దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం గొప్పతనము 41:42లో చెప్పబడింది. ఈ ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవునికి కనీసం 2 వ్యక్తులు కావాలా. మొదటి వ్యక్తి ఎవరు? యెషయా గ్రంథం 41:2. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఎవరి వ్యక్తి? యెషయా గ్రంథం 44:28. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. కనుక తూర్పు నుండి పిలిచే లేదా తూర్పు నుండి పిలువబడే వ్యక్తి ఎవరు? నీతిని జరిగించడానికి దేవుడు లేపే వ్యక్తి ఎవరు? జవాబు 44:28లో చూస్తున్నాం. కోరెషు. ఆయన పారసీకపు దేశపు రాజు అవుతాడని. ఆయన దేవుని మందకు కాపరంట మొదటిది. రెండవది చిత్తమంతా నెరవేర్చువాడంట. ఆ దేవునికి శత్రువైన రాజును గురించి లేదా దేవుని ప్రజలకు దూరస్తుడైన రాజును గురించి దేవుడిచ్చిన ఎంత చక్కటి సాక్ష్యం అక్కడ చూస్తున్నాం. మంద కాపరి, దేవుని చిత్తమంతా చేయవాడు. దేవుని చిత్తమంతా చేయవాడని విశ్వాసుల గురించే చెప్పట్లేదే, అవిశ్వాసుల గురించి అన్య రాజుని గురించి చెప్పడం సాధ్యమా? మనల గురించి దేవుని చిత్తం అంతా చేసేవారని ఎవరైనా చెప్తారా? దేవుని చిత్తంలో విషయమంతా చేసేవారు కూడా కాదు అని చెప్తే తప్పంటారా? దేవుని చిత్తం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను పారసీక దేశంలో నుండి వారిని యెరూషలేములోనికి లేదా ఇశ్రాయేల్ దేశంలోనికి పంపించాలా? ఆ చిత్తం నెరవేర్చుట కొరకే దేవుడు కోరెషుని తీసుకుని వచ్చినాడు. కోరెష్ ఆ చిత్త ప్రకారం దేవుడు తన ప్రజలైన వారిని పంపించడానికి సిద్ధపరచుకున్నాడు అన్న సంగతి గుర్తించి వారిని పంపించాలా. మూడవది కోరెషుకున్న లక్షణం ఏంటి? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45 మొదటి వచనం చివరి భాగం. యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిచ్చుచున్నాడు. కనుక కోరెషుకి 3 లక్షణాలు. మొదటిది మంద కాపరి, రెండవది చిత్తమంతా నెరవేర్చువాడు, మూడవది అభిషేకించబడినవాడు. ఎంత మంచి లక్షణాలు కలిగిన రాజు ఇశ్రాయేలీల పక్షాన రాబోతున్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవుడు రాజును తెస్తాడు. దేవుడు మన పక్షాన చేసిన ఉద్దేశం నెరవేర్చుకోవాలంటే దేవుడు కూడా ఎవరినో తెస్తాడు. ఏ రాజుని తెస్తాడో, ఏ అధికారిని తెస్తాడో, ఏ ఆఫీసర్ని తెస్తాడో, ఏ టీచర్ని తెస్తాడో, ఎలాంటి వారిని తీసుకుని వస్తాడో మనకు తెలియదు. మనం అనుకుంటాం మన పరిస్థితులన్నీ ఇలాగైపోయినాయి, ఇక మమ్మల్ని బబులోన్లో నుండి ఎవరు తీసుకుని వస్తారు, పారసీక దేశంలో నుండి ఎవరు తీసుకుని వస్తారు, మా మీద పరిపాలన చేస్తున్న రాజులు మా మీద జులం చూపిస్తున్నారు, మమ్మల్ని చాలా తీక్షణంగా చూస్తున్నారు, మమ్మల్ని ఎంతో తీవ్రంగా బాధ పెడుతున్నారు. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో నుండి మేము తిరిగి బయటపడి యెరూషలేములోనికి వెళ్ళి దేవుని మందిరాన్ని ఎప్పుడు కట్టగలము, శేషం ఎప్పుడు తిరిగి బయటికి వస్తుంది అని ప్రజలు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏంటి, నా దగ్గర నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు వచ్చారు, దర్యావేషు లాంటి వాళ్ళు వచ్చారు, కోరెషు లాంటి వాళ్ళు వచ్చినారు, బెల్షెజర్ లాంటి వాళ్ళు వచ్చినారు, హేరోదు లాంటి వాళ్ళు వచ్చినారు, ఫరో లాంటి వాళ్ళు వచ్చినారు, నా దగ్గర హిట్లర్ లాంటి వాళ్ళు వచ్చినారు, నా దగ్గర ఎంతో మంది రాజులు వచ్చారు. వీళ్ళంతా వస్తున్నారు, పోతున్నారు, చెస్లో ఉన్న ఎలిఫెంట్స్ మాదిరి. దేవుడు అలాగ వాడుకుంటున్నాడు, అలాగ వారిని పంపిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నిన్ను నేను బయటికి తీసుకురావడానికి కొరకే కోరెషుని పంపిస్తున్నాడు. బహుశా నీ శ్రమలో కట్టడానికి దేవుడు సిద్ధపడుతుండగా దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి కోరెషులను దేవుడు తయారు చేస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక దేవుని చిత్తం నెరవేర్చబడటానికి కోరెష్ అవసరం. ఇంకో రెండో వ్యక్తి దేవుని చిత్తం నెరవేర్చబడటానికి ఎవరు అవసరం? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు
స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. కనుక ఇశ్రాయేలు ఒక్క మాటలో వారందరినీ సంబోధిస్తున్నాడు. యాకోబు అంటే ఎవరు అర్థం? అప్పుడు యాకోబు లేడు మానవాకారములో. యాకోబు రక్తం వంచుకొని బయటకు వచ్చిన వారు, అంటే యాకోబు సంతానమైన వారు, అనగా ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు? పురుగు వంటి వారు. దేవుడు పురుగు పక్షాన ఏదైనా ఉద్దేశం కలిగి ఉంటాడా? ఈ మాట మీరు ఆలోచించండి. మన ఇంట్లో కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ పురుగు విషయమే మనకి ఏమైనా ఉద్దేశం ఉందా? లేదే. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య భర్త, ఇద్దరు పిల్లలు. కనుక భర్తను గురించి భార్యకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, భార్యను గురించి భర్తకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, ఈ ఇద్దరికి పిల్లల గురించి ఉద్దేశాలు ఉంటాయి, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఉద్దేశాలు కలిగి ఉంటారు. సజీవమైన దాని మీద ఓ ఉద్దేశం మనం కలిగి ఉంటాం. పిల్లవాడు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, అమెరికాకి వెళ్ళాలా, డాలర్లు సంపాదించుకోవాలి, అక్కడే పెళ్లి చేసుకోవాలి, అక్కడి నుండి ఇక్కడికి రావాలా, మేము ఎదుర్కోవాలా, ఉద్దేశాలు బహుశా బాగానే కనిపిస్తున్నాయి. మరి పురుగు విషయమై మీ ఇంట్లో బొద్దింక ఉంది, అబ్బాయి బొద్దింక పెద్దగా అయితే ఎంత బాగుండు, నా కొడుకు అయితే ఎంత బాగుండు, నా కూతురు అయితే ఎంత బాగుండు, ఈ బొద్దింక డాక్టర్ అమెరికాకి పోతే ఎంత బాగుండు, అక్కడే డాలర్లు సంపాదిస్తే ఎంత బాగుండు, అక్కడే పెళ్లి చేసుకుని బొద్దింక ఇక్కడికి వస్తే ఎంత బాగుండు, ఇంకా మా ఇంట్లో కొద్ది బొద్దింకలు వదిలితే ఎంత బాగుండు, మా ఇల్లంతా బొద్దింకలు మయమైతే ఎంత బాగుండు అని అనుకుంటామా? అనుకోమే. మన ఇంట్లో కొన్ని పురుగులు ఉన్నాయి. ఉదాహరణకి రకరకాల పురుగులు, చీమలు ఉన్నాయనుకోండి. ప్రభా ఈ చీమలు చాలా బాగున్నాయి, ఏమి ఎక్కడి నుండి స్కూల్కి వెళితే ఎంత బాగుండు, చదువుకుంటే ఎంత బాగుండు, పాస్ అయితే ఎంత బాగుండు, వీటికి పెళ్ళిళ్ళు అయితే ఎంత బాగుండు, వీటికి పిల్లలు అయితే ఎంత బాగుండు, వీటిని నా ఒళ్ళు ఎత్తుకొని గోదావరి అంతా తిరిగితే ఎంత బాగుండు అనుకుంటామా? అనుకోమే. అవి అసలు మనకి ఎన్నిక లేదా, ఉన్నాయనేది కూడా మనకు తెలియదు. మరి దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళం? ఇక్కడ రాశారు, పురుగు వంటి యాకోబు. దేవుడి పురుగు వంటి యాకోబు విషయమే ఓ ఉద్దేశం కలిగినాడు. ఓ యాకోబు అనే పురుగు, నువ్వు బబులోనులో ఉన్నావు, నువ్వు బయటికి రావాలా, నేను నీ పక్షాన ఉద్దేశం కలిగి ఉన్నాను, నేను నిన్ను దేవుని మందిరమైన దేవుని నివాస స్థలమైన యెరూషలేములో ఉంచుతా, అక్కడ మందిరం కట్టబడుతుంది, తిరిగి అక్కడ నా కొరకే ప్రజలు వస్తారు, అక్కడి నుండి మీరు ఉన్నతమైన ఉద్దేశంలోనికి రావాలని నేను కోరుతున్నాను అని అనుకుంటారని ఎవరైనా అనుకుంటారా? పురుగు వంటి యాకోబు. దేవుడు పురుగు విషయమే ఓ ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే 22వ కీర్తన అనుకుంటా, నేను నరుడను కాను పురుగును అన్నాడు కీర్తనాకారుడు. పురుగుకున్న లక్షణం ఏంటి? స్వేచ్ఛ ఉండదు. రెండవది ఏంటి? భద్రత ఉండదు. మూడవది ఏంటి? రక్షణ, డిఫెన్స్ ఉండదు, దానికి తానే పోట్లాడుకోలేదు. ఇంకా మీరు లోకంలోనే ఏ జంతువునైనా చూడండి, ప్రతిదానికి డిఫెన్స్ ఉంటుంది. పాముకి విషము దాని యొక్క డిఫెన్స్, అంటే అది పోరాటానికి. తేలు మన మీద దాడి చేయటానికి దానికి తేలుకొండి ఓ డిఫెన్స్. ఏదైనా పశువులు మన దాని మీద దాడి చేసినప్పుడు మన మీద దాడి చేయడానికి, తమను తాము కాపాడుకోవటానికి వాటి కొమ్ములు ఉన్నాయి. కనుక లోకంలో ఏదైనా చూడండి, కుక్కలు ఉన్నాయనుకోండి, ఇంకా దానికి డిఫెన్స్ ఏమో మీకు బాగా తెలుసు. గాడిద ఉందనుకోండి, దానికి డిఫెన్స్ ఏమో మీకు బాగా తెలుసు. లోకంలో ఉన్న జంతువులన్నిటికీ డిఫెన్స్ ఉంటాయి. ప్రతిదానికి డిఫెన్సివ్ వెపన్స్, ఆఫెన్సివ్ వెపన్స్. ఆయుధాలు రెండు రకాలు. ఒకటేంటి? హాని చేసే ఆయుధాలు, కాపాడుకునే ఆయుధాలు. పురుగుకి ఏముంది? హాని చేసే ఆయుధం లేదు, కాపాడుకునే ఆయుధాలు లేదు. మరి ఇలాంటి పురుగును దేవుడు ఉద్దేశం కలిగి ఉండడం సాధ్యమా? ఓ ఇశ్రాయేలు, నువ్వు బబులోన్లో ఓ పురుగే, నువ్వు పారసీక దేశంలో ఓ పురుగే, అయినా నీ విషయమై నేను ఉద్దేశాలు కలిగి ఉన్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదను. పురుగులాంటి మనల్ని దేవుడు తీసుకుని వచ్చి కట్టాలని కోరుతున్నాడు. ఈ పురుగు ఏం చేస్తాడంటే దేవుడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ పురుగు కంటే ఏమొచ్చినాయి? పండ్లు వచ్చినాయి. ఈ పండ్లు ఎలాగున్నాయంట? కక్కులు పెట్టబడింది, అంటే బాగా పదును పెట్టారు ఆకురాయితో. పురుగుకి ఏంటి? పళ్ళు రావడం ఏంటి? పురుగు పళ్ళు ఉంటాయి ఉండవా? కానీ ఇక్కడో పురుగు ఉంది, ఈ పురుగుకి పళ్ళు వచ్చినాయి. ఆ పళ్ళు ఎలాంటివి? మొద్దుపోయిన పళ్ళు కాదు. ఆ పళ్ళు ఎలాంటివి? బాగా సానబెట్టిన పళ్ళు. ఆ పళ్ళు ఏం చేస్తున్నాయంటే పర్వతాలని బద్దలు చేస్తున్నాయి, కొండలను పిండి చేస్తున్నాయి. మనకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. యాకోబు, నీ విషయమే నాకున్న తలంపులు ఇది, నీవు పురుగే అనిస్తా,
నీకు పళ్ళు ఇస్తా, నువ్వు పురిగి నేను వాటిని పదును పెడతా, నువ్వు పురిగి ఆ పదును పెట్టబడిన కక్కులు పెట్టబడిన నురిపిడైన రానుగా నేను నియమించిన తర్వాత పర్వతాలను బద్దలు చేస్తావు, కొండలను పొడి చేస్తావు, నీవు పురిగి నేను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో నేను నిన్ను నాటేదను. దేవుడు పురుగు పక్షాన ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అన్నాడు, చెట్టులేని మెట్టలేందు నదుల పార చేస్తాను, లోయలందు ఊటలు ఉబుక చేస్తాను, అరణ్యంలో నీటి బుగ్గలు కలుగజేస్తాను, ఎండిన నేల నీటి బుగ్గలుగా చేస్తాను, నేను అరణ్యంలో దేవదారు వృక్షాలు మొలిపిస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలు జీవితంలో లేవు. ఇశ్రాయేలు దేశము అరణ్యముగా ఉంది, ఎడారిగా ఉంది, నీళ్లు లేకుండా ఉన్నాయి, పాడుబడి ఉంది. ఇలాంటి దేశాన్ని దేవుడు ఉన్నతమైన దేశంగా తయారు చేయాలని కోరుతున్నాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమున కట్టదును. దేవుడికి ఇది సాధ్యమైందా? సాధ్యం కాలేదా? దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికి తన కాలము సంపూర్ణమైనప్పుడు కోరెషును పంపించి, కోరెషు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరినీ బబులోన్లో నుండి లేదా పారసీక దేశంలో నుండి వారిని తిరిగి బయటికి తీసుకొని వచ్చినాడు. ఈ ఉద్దేశం నెరవేర్చబడిందా లేదా? ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత తిరిగి వారు వర్ధిల్లారు, విస్తరించినారు. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పాన్ని పూసింది, ఎడారిలో సెలయేళ్లు దేవుడు ప్రవహింపచేశాడు. దేవుడు ఆ పొలాన్నంత చౌడి పొరనంతటిని సారవంతమైన నేలగా చేశాడు. దేవుడు తిరిగి ఆ ఇశ్రాయేల్ను ఆధారం చేసుకుని దానికి పళ్ళిచ్చి వారు పర్వతాలను నూర్చినారు, కొండలను పిండిగా చేశారు. ఇప్పటికీ 1948 సంవత్సరం ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వస్తే అది మొదలుకొని ఇద్దాక భారతదేశం ఇంత పెద్ద దేశం అయ్యండి, చైనా తర్వాత అత్యధికమైన జనసాంద్రత కలిగిన దేశం అయ్యండి, ఆయుధాలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? టెర్రరిస్టుల దగ్గర పోరాడాలంటే ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? నీళ్లు సేద్యం ఎలాగ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? వ్యవసాయ ఉత్పత్తులు ఎలాగ పండించాలని తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? పూలు ఎలాగ పండించాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? నీళ్లు ఎలాగ వాడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాడా? దైవమా, ఇది ఏమి సృష్టి! దేవా, ఇది ఎంత ప్రేమ! చీకట్లో బంధించబడి ఖైదీలుగా ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారిని దేవుడు పురుగు వంటి వారిని తీసుకొని వచ్చి ఇంత మహోన్నతమైన రాజ్యముగా సిద్ధపరిస్తే దేవుడు నిన్ను నన్ను కట్టడా? నిన్ను నన్ను బాగు చేయడా? కానీ 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్, దేవుని గొప్పతనము. రెండవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్పస్, దేవుని ఉద్దేశం యొక్క గొప్పతనము. తొందరగా మిగతా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రొటెక్షన్, దేవుని భద్రతలో ఉన్న గొప్పతనం. 42వ వచనం, యెషయా 43:2, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఓ వాట్ ఎ కంఫర్టింగ్ వర్డ్. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు? సముద్రములో నేను త్రోవన కలగ చేయగా దాన్ని మూయగలవాడెవడు? వడిగల జలములలో మార్గమును నేను కలగజేయగా దాన్ని త్రోసిపుచ్చువాడెవడు? అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని యెషయా గ్రంథం 66వ అధ్యాయం దాకున్న వాగ్దానాలు కోకొల్లలు. మనలో చాలా మందికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 46వ అధ్యాయం దాకున్న వాగ్దానాల్లో కనీసం వచ్చిన వాళ్ళు సుమారు 70% పైన ఇక్కడ కూర్చొని ఉంటారు. ఎప్పుడు ఇదే మాటలే, నేను నీకు సహాయం చేసేదను, భయపడకము, నేను నీకు సెలవిస్తున్నాను, నేను నిన్ను కాపాడేదను, నేను నీకు వెలుగుగా ఉందును, ఒక తల్లి అవ్వాన్ని ఆదరించినట్లు నేను ఆదరించేది, యెరూషలేములోనే నీవు ఆదరించబడేదవు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, సూర్యుడు ఇక అస్తమించడు, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించినది. ఏం మాటలు! ఆ మాటలు చదువుతుంటే మనసంతా పులకించిపోతుంది. ఆ మాటలు వింటుంటే శరీరం అంతా ఆనందమయంతో నింపబడుతుంది. ఆ మాటలు అనుభవిస్తే ఇంకెట్లుంటుంది? మనము నదిలో బడి వెళుతున్నప్పుడు దేవుడు కాపాడుతాడు అంటే అలాగని గోదావరి నదిలో దూకండి అని కాదు దీని అర్థం. ఇది భౌతికమైన దాని గురించి దేవుడు మాట్లాడట్లేదు. అగ్నిలో బడి వెళుతున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడని వెళ్ళి అగ్ని మంటల్లో దూకండి అని కాదు దీని అర్థము. లోకములో నదుల లాంటి సమస్యలు వస్తాయి, అగ్ని లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూడా మనం వెళుతుంటాం. ప్రజలు అనుకుంటారు అయిపోయిందండి, ఇంకా వాళ్ళు మునిగిపోయారు. ఇంతటితో ఆ బ్రదరు, ఆ సిస్టరు, వాళ్ళ కుటుంబం సంగతి అయిపోయింది. ఎవరు చెప్పారు అయిపోయిందని? ఇప్పుడు ఆరంభమైంది. షద్రకు మెషకు అబేద్నెగోల్ని దురాయన మైదానంలో
నిలబెట్టిన గొప్ప ప్రతిమకు మేము రాజా నెబుకద్నెజరు ఈ ప్రతిమకు మేము రొక్కవాలని నీవు నిశ్చయముగా తెలుసుకోవాలని మేము కోరుచున్నాము. ఏ యవనస్తులారా, మీకెంత ఒళ్ళు. సరే, వీరిని తీసుకుని వెళ్ళి అగ్ని గుండములో వేయుడి. మేము అగ్ని గుండములోనైనా వెళతాం, కానీ మేము నీవు నిలబెట్టించిన ప్రతిమకు మ్రొక్కము. వాళ్ళని తీసుకుని వెళ్ళారు, అగ్నిగుండంలోనికి వేస్తున్నారు, వేసిన వాళ్లే కాలిపోయారు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎలాగుంది? ఎయిర్ కండిషన్డ్. అబ్బా, ఎంత బాగుంది బ్రదర్. ఇలాగుందని తెలిసింటే మేము బబులోనికి వచ్చినప్పటి నుండి పోయేదాకా ఇక్కడే ఉంటామే. మేము ఇక్కడి నుండి బయటికి రా, మీకు ఇక్కడే ఉంటాము. ఎందుకని అక్కడ దేవుడు తిరుగుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వారిని ఆదరిస్తున్నాడు, దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? నీవు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవన్న వాగ్దానము దేవుడిచ్చింది ఇశ్రాయేలు పక్షాన దానియేలు గ్రంథంలో నెరవేరిందా లేదా? దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఎన్నో దేవుడు వాగ్దానాలు మనకిచ్చాడు. అన్నీ అవునన్నట్లుగా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తున్నాడా లేదా? ఓ ఇశ్రాయేలు, ఓ బేతనీయ, ఓ విశ్వాసి, ఓ సహోదరుడు, ఓ సహోదరి, దేవుడు నీ విషయమై కూడా పట్టింపగలిగినాడు. నిన్ను కట్టాలని కోరుతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలని కోరుతున్నాడు, నువ్వు చేరవచ్చే స్థానిక సంఘాన్ని కట్టాలని కోరుతున్నాడు. దేవుడు కట్టేవాడు, ఆయన నైజము కట్టుట. 3 విషయాలు మనం చూస్తున్నాం. ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్, వ్యక్తి యొక్క గొప్పతనం. రెండవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్పస్, ఉద్దేశం యొక్క గొప్పతనం. మూడవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క గొప్పతనం. నాలుగవది ఏంటి? యెషయా గ్రంథం 44:45. ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానాల గొప్పతనం. 44-45 అధ్యాయంలో ఈ వాగ్దానాల గురించి విస్తారమైన విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఒక్కటి మాత్రం నేను చదువుతా. 44-21 చివరి భాగం. 44-21 చివరి భాగం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఇశ్రాయేల్ని ఎందుకు మర్చిపోడంట? పాపం చేసినందుక. ఎందుకు మర్చిపోడంట? బానిసలుగా ఉన్నందుక. ఎందుకు మర్చిపోడంట? తన గురించి తక్కువగా అంచనా వేసినందుక. ఎందుకు మర్చిపోడంట? దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పాటించినందుక. ఎందుకు మర్చిపోడంట? నీవు నా సేవకుడు, నీవు నా సొత్తు, నీవు నా సాంపాద్యము, కనుక నేను నిన్ను మరచిపోను కాదు. ఈ మాట మీరు ఆలకించాలి. తెలుగు వచ్చేవాళ్ళు. మరచిపోజాలను అంటే అర్థం ఏంటి? ఇంకా అది జీవితంలో అసంభవం. మరచిపోను అంటే అర్థం ఏంటి? మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మరచిపోజాలను. ఇశ్రాయేల్ అనే దగ్గర మనం పేరు పెట్టుకుందామా? బేతనియా, నీవు నా సేవకుడు అయి ఉన్నావు గనుక నేను నిన్ను మరచిపోజాలను. గోదావరి, నీవు నా సేవకుడు అయి ఉన్నావు గనుక నేను నిన్ను మరచిపోజాలను. ఆంధ్ర, నీవు నా సేవకుడు అయినావు గనుక నేను నిన్ను మరచిపోజాలను. డాష్, నీవు నా సేవకుడు అయినావు గనుక నేను నిన్ను మరచిపోజాలను. ఓ వాట్ ఏ ప్రామిస్! ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిసెస్. దేవుని వాగ్దానాలకున్న గొప్పతనాన్ని గురించి 44-45 అధ్యాయాల్లో యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్, దేవుని శక్తి యొక్క గొప్పతనం. 46-48 దాకా యెషయా గ్రంథం 46-48 దాకా దేవుని యొక్క శక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి దేవుని శక్తి? చూడండి 46. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. అంటే ఎవరు? బబులోను. ఇంకా అయిపోయింది బబులోను పరిస్థితి. అంతదాకా బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అది కూలిపోతుంది. అందుకని 46-48 దాకా దేవుని యొక్క శక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 47 మొదటి వచనం. కన్నకైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండము. అయిపోయింది బబులోను సంగతి. అందుకే ఇప్పుడు బబులోను ఎక్కడికి వచ్చింది? కూలబడే స్థితిలోనికి వచ్చింది. కింద కూర్చునే సంగతి, కింద కూర్చునే దగ్గరికి వచ్చింది. మనం ఏం చేయాలా? 48-20 బబులోన్లో నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశంలో నుండి పారిపోవుడి. ఓ దేవుడు మనల్ని కట్టడానికి ఇది ఇస్తున్నాడు. అయ్యో ఇంకా బబులోను కూలిపోతుంది, బబులోను రాజు కూలిపోతాడు, బబులోను ఉద్దేశాలు కూలిపోతాయి, బబులోను దేవతలు కూలిపోతారు, బబులోను భక్తులు కూలిపోతాయి, బబులోను సాంప్రదాయం అంతా కూలిపోతుంది. బబులోను కూలిపోవటానికి సిద్ధమైంది. బబులోను నుండి లేచి రండి. ఇశ్రాయేలీయులు తిరిగి అక్కడి నుండి వచ్చినప్పుడు దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని దేవుని కొరకైన స్వాస్థ్యముగా వారిని సిద్ధపరిచి
వారు దేశంలో వచ్చిన తర్వాత దేవుని మందిరంలోకి ప్రవేశించినారు. తిరిగి యాజకులు వచ్చినారు. తిరిగి బలిపీఠం మీద నిప్పు వచ్చింది. తిరిగి బలిపీఠం మీద దహన బలులు వచ్చినాయి. తిరిగి దేవునికి ధూమం వేయబడింది. తిరిగి షెకినా మహిమ వచ్చింది. అందరితో ఆగిపోలేదు. తిరిగి లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటానికి సంకల్పించినాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవి. చెరలో ఉన్న బబులోను వారిని, పొరుగు వంటి యాకోబును తిరిగి ఇశ్రాయేలు దేశంలోనికి దేవుడు తీసుకుని వచ్చి తన కొరకైన శేషముగా ఉంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వారి ద్వారా భూమి మీదకి పంపించి ఆయన శిలువ రక్తమును బట్టి నిన్ను నన్ను సమకూర్చుకుంటాడని ఎవరు ఊహించారు? ఇది ఏ మానవునికి అర్థం అవుతుంది? దేవా, ఆహా దేవా, నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి, అవి శోధింప సఖ్యము కానివి. కనుక 5 విషయాలు ఇశ్రాయేలు పక్షంగా మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ ద పర్సన్, వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. రెండవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్పస్, ఉద్దేశం యొక్క గొప్పతనం, ఆ ఉద్దేశమే ఇశ్రాయేలు తిరిగి ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట. మూడవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రొటెక్షన్, ఇశ్రాయేలుకున్న కాపుదల, నదుల్లో నుండి అగ్నిలో నుండి వారి కాపుదల. నాలుగవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానముల గొప్పతనం. ఐదవది ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్, దైవ శక్తికున్న గొప్పతనం. ఈ 5 అంతుల స్థితిని ఆధారం చేసుకుని దేవుడు ఇశ్రాయేలును బయటికి తీసుకుని వచ్చినాడు. లోకరక్షకుడు ఇప్పుడు మనకు వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ లేనప్పుడే దేవుడు ఇశ్రాయేలుని కట్టితే, యేసు ప్రభు యొక్క శిలువను అనుభవించిన దినాల్లో దేవుడు మనల్ని కట్టడా? ఈ దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా లేనప్పుడే దేవుడు ఇశ్రాయేలుని కట్టితే, దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా ఉన్న ఈ దినాల్లో దేవుడు మనల్ని కట్టడా? దేవుని యొక్క మానము భూస్థాపన పునరుత్థానం, మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క మానము భూస్థాపన పునరుత్థానం లేని దినాల్లోనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలైన వారిని బబులోను యొక్క చెరలో నుండి ఇశ్రాయేల్ దేశంలోనికి తీసుకుని వస్తే, యేసు ప్రభు యొక్క మానము భూస్థాపన పునరుత్థానం ఉన్న ఈ దినాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మను ఆధారం చేసుకుని బబులోను యొక్క బంధకాల్లో ఉన్న నిన్ను నన్ను బయటికి తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో కట్టడానికి దేవుడు సమర్థుడు కాడా? పొరుగు వంటి యాకోబునే దేవుడు బయటికి తీసుకుని వచ్చి కక్కులు పెట్టబడిన నులుపుడైన మ్రానుగా తయారు చేసి పర్వతాలు నూడ్చి కొండలు బద్దలయ్యేటట్లు చేయ సమర్థుడైతే, ప్రస్తుత కాలమందు దేవుని యొక్క సొత్తుగా సాంపాద్యముగా దేవుని యొక్క సంఘముగా చేయబడిన మనల్ని ఆధారం చేసుకుని దేవుడు సాతాను యొక్క శక్తిని కూలద్రోయటానికి మనల్ని వాడుకోడా? ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు దేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, నీ ద్వారా నా ద్వారా దేవుడు తన కొరకైన ఒక స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకోడా? ఓ దినాన దేవుడు లేడనే నాస్తికుడు ఓ దేవుని నమ్మిన విశ్వాసిని పిలిపించాడు. ఆయన పిలిపించి ఇలాంటి ప్రశ్న వేసినాడు, అయ్యా దేవుడున్నాడని నమ్ముతున్నావా? ఆ యవనస్తుడు రాజుతో అన్నాడు, అవును దేవుడున్నాడని నమ్ముతున్నాను. అప్పుడు రాజు ఆ యవనస్తుతో అన్నాడు, దేవుడున్నాడు అనటానికి ఆక్షేపణ లేని ఓ రుజువు చెప్పు అన్నాడు. అప్పుడు యవనస్తుడు అన్నాడు రాజుతో, ఎస్ యువర్ మెజెస్టీ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అవును రాజా, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం భూమి మీద ఉన్నంత కాలము దేవుడున్నాడు, దేవుని సంకల్పం ఉంది, దేవుని భద్రత ఉంది, దేవుని వాగ్దానాలు ఉంది, దేవుని శక్తి ఉంది. ఇది నా దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోయాడా? అయితే ప్రపంచపటం ఇంటికి వెళ్ళి ప్రపంచపటం చూడు, ఇజ్రాయెల్ దేశం ఉందేమో చూడు. ఆ దేశం ఉంటే దేవుడు ఉండటానికి రుజువు కాదా? అదే నిజమైతే దేవుడు నిన్ను నన్ను ఇది నాన్న కట్టాలని కోరుతున్నాడు. కట్టబట్టడానికి ఇష్టమేనా? మోకరించండి, ప్రార్థన చేస్తా. బంధకములో పట్టబడ్డాం, దేవునికి విరోధముగా పాపం చేసిన దాన్ని బట్టి బబులోను చెరలోనికి వెళ్ళాం, బందీలుగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, స్వేచ్ఛ లేకుండా ఉన్నాం. ఒకప్పుడు దేవుని ప్రజలమే, దేవుని రూపంలో చేయబడిన వారమే. సాతాను మనల్ని దొంగలించి తన చెరలోనికి తీసుకున్నాడు. ఇప్పుడు నీవు అనుకుంటున్నావు, నేను బంధకాల్లో ఉన్నాను గనక నన్ను ఎవరు విడిపిస్తారు? నేను బానిసత్వంలో ఉన్నాను, నన్నెవరు ఇక్కడి నుండి బయటకు తీసుకుని వస్తారు? నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి రాగలనా? నిరీక్షణకు దూరంగా ఉన్నాను, నాకు కూడా నిరీక్షణ ఉందా? బహుశా ఈ ప్రశ్నలు నీ మనస్సులో మెదులుతుండవచ్చు. ఈ రాత్రి
నీకు నిరీక్షణ ఉంది అని తెలియచేయటానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను విడిపించే వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను చెరలో నుండి బయటికి తెచ్చే వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలీయులను బబులోనులో నుండి బయటికి తీసుకురావటానికి యేసు ప్రభు దేవుడు కోరెషును వాడుకున్నాడు. అయితే సాతాను బంధకాల్లో ఉన్న నన్ను బయటికి తీసుకురావటం కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి పంపించాడు. కోరెషు మాటను బట్టి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చారు. యేసు ప్రభు యొక్క శిలువ రక్తాన్ని బట్టి దినాన పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు.